రెహమత్ నగర్, బోరబండ, షేక్పేట్, సోమాజిగూడ ఎక్కడికన్నా పో అంతటా గులాబీ జాతరనే నడుస్తుంది. అవునా కదా? బీఆర్ఎస్ లీడర్ల ప్రచారాలు ఓ దిక్కు, మన కేటీఆర్ సార్ రోడ్ షోలు ఇంకో దిక్కు. జూబ్లీ హిల్స్లలో కారు పార్టీ ధూమ్ధామే చేస్తుంది. నిజం చెప్తున్నా, రామన్న రోడ్ షోతోని మన జూబ్లీ హిల్స్లలో మన బీఆర్ఎస్ బలగం ఎంతున్నదో లోకమంతా చూస్తుంది. షెయి పార్టీకి అటు పువ్వు పార్టీకి నిద్ర లేకుండా అవుతున్నది. అగ చూడుర్రి ఆ జనాలు, రామన్న స్పీచ్లు. ఇది మొన్న షేక్పేట షేక్ అయింది. హైదరాబాద్లో ఇక్కడ అభివృద్ధి, పల్లెలలో అక్కడ అభివృద్ధి చేసి మొత్తానికి మన రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ 1గా నిలబెట్టింది కేసీఆర్ గారు. పరిశ్రమలు ఎట్లా వచ్చినాయి, ఐటీ ఎట్లా పెరిగింది, అట్లాగే పట్టణం ఎట్లా పెరిగింది, పల్లె ఎట్లా బాగుపడ్డది, ఇవన్నీ మీ కళ్ళ ముందుంది. రెహమత్ నగర్లా రామన్న రచ్చ నడిచింది. వాడో వీడో లట్టుగాడో పొట్టుగాడో సతాయిస్తే ఎట్లా అని మీరు అనుకుంటుండొచ్చు. ఎక్కువ దూరం లేను, నేను కూడా పక్కనే బంజారా హిల్స్ లో తెలంగాణ భవన్ మన జనతా గ్యారేజ్ ఉన్నది. ఒక్క ఫోన్ కొడితే 40 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకొని మీ రెహమత్ నగర్కి వచ్చే బాధ్యత నాది. ఆడబిడ్డ కదా ఏం చేస్తుంది అనుకుంటుర్రేమో. ఆడబిడ్డ అంటే ఆదిశక్తి రూపం. తప్పకుండా సునీతమ్మ కూడా అర్ధరాత్రైనా ఒక అమ్మలాగా ఒక అక్కలాగా మీకు అండగా నిలబడుతుంది. బోరబండ బ్లాస్టింగ్ స్పీచ్ తోని దుమ్ము రేపిండు. బోరబండలో మీరు చెప్పిన స్వాగతం చూస్తుంటే, మీరు చూపెడుతున్న ఉత్సాహం చూపెడుతుంటే ఖచ్చితంగా 14 తారీఖు నాడు గెలుపు పక్కా అయిపోయింది. మెజారిటీ ఎంత అన్నదే తేలాల్సి ఉన్నది. గెలుపు పక్కా, ఏం అనుమానం లేదు. సోమాజిగూడల సంబరాలు మోగుల మీద ఎక్కిదాకినాయి. రోడ్ షోలలో బీఆర్ఎస్ చేసిన ధూమ్ధామి. రామన్న కనబడితే సాల్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం జనాలు జేజేలు చెప్తున్నారు. స్పీచ్
స్పీచ్లకు సిగమూగుతురు. గూస్ బంప్స్ అంటారు చూడు, అగో గట్లన్నమాట. రామన్న మాట్లాడే ప్రతి మాట జనాలకు రోమాలు నిక్కవడుస్తున్నాయి. చేయి పార్టీ చేసిన మోసాలు ఒక్కొక్కటి వివరంగా చెప్తుంటే చేతులు లాబట్టి మతిస్తున్నారు. కేసీఆర్ సారు 10 ఏళ్ల పాలనకు రేవంత్ అన్న 2 ఏళ్ల పాలన నడుమ ఉన్న పరకేందో కండ్లకు కట్టినట్టు వివరంగా చెప్తారు. రామన్న స్పీచ్లతోని పాలేవో నీళ్ళేవో జనాలకు పూరాగా సమజైతున్నది. అందుకే వాడగొట్టిన చీకటి పడ్డ జనం వెనుకకు మరుడే లేదు. గల్లీలన్నీ పబ్లిక్ తోని నిండిపోతున్నాయి. రామన్న స్పీచ్ ఈనేతందుకు బస్తీ జనాలు ఇండ్లకు తాళం పెట్టి మరి ఏ ఏరియాకు పో, ఏ సెంటర్ కు పో తొవ్వ ఊడుతూ జనాలే జనాలు. నిజం చెప్తున్నా, ఇగోగి బీఆర్ఎస్ జెండాల రెపరెప నడుమా ఇక షెయి పార్టీ పూ పార్టీ కొట్టుకుపోయినట్టే కొడుతుందోలా. ఈ మాటకు రామన్న రోడ్ షోలకు వస్తున్న జనమే ఈ జేజేలు గవాయి. రేవంత్ రెడ్డి అన్న దుర్గం చెరువులో ఆయన ఇల్లున్నది. దుర్గం చెరువు FTL లోపలున్నది. దాన్ని మాత్రం పోదు హైడ్రా. పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు తాలాబ్ మధ్యలున్నది. అక్కడికి మాత్రం పోదు హైడ్రా. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు వివేకు వాళ్ళ ఇండ్లు చెరువులల్లుంటే అక్కడికి పోదు హైడ్రా. కానీ ఇగో ఈ గరీబోళ్ళ ఇండ్లకు పోయి వాళ్ళ ఇండ్లకెళ్ళి బయటికి గుంజి ఈ 2 ఏళ్లలో ఎన్ని వేల ఇండ్లు గులగొట్టిండో రేవంత్ రెడ్డి ఒక్కసారి యాద తెచ్చుకోండి. ఈ పోటీ ఏదో ఆషామాషి పోటీ కాదు. ఈ ఎన్నిక 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు జూబ్లీ హిల్స్ దిక్కే చూస్తున్నారు. 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు జూబ్లీ హిల్స్ లో. మీ 4 లక్షల మందికి 4 కోట్ల మంది తరపున తీర్పునిచ్చే ఒక అవకాశం వచ్చింది. 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న పోటీ ఇది. 10 ఏళ్ల వికాసానికి 2 ఏళ్ల విధ్వంసానికి మధ్యన జరుగుతున్న పోటీ. 10 ఏళ్ల సంక్షేమానికి 2 ఏళ్ల సంక్షోభానికి మధ్యన జరుగుతున్న పోటీ ఈ పోటీ. ఈ పోటీలో తీర్పు చెప్పాల్సింది మీరు. మీరే జడ్జిలు, మీరే న్యాయ నిర్ణేతలు. ఎవరి పరిపాలన సరిగ్గుండే 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన బాగుండేనా, 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన బాగుందా, దాని మీద తీర్పు చెప్పవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా. 11 తారీఖు నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మీరు హైదరాబాద్ లో మన వాళ్ళు ఓట్లకు తక్కువ వస్తారు, ఓట్లకు రారు. చదువుకున్న వాళ్ళు అయితే అసలుకే రారు. ఎందుకు అంటే ఏమైతుంది నా ఒక్కలో ఓటుతున్నా అనుకుంటారు. రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తుండట, ఎట్లాగూ మర్యాదగా కొట్లాడితే, ఫెయిర్ గా కొట్లాడితే, నిష్పక్షపాతంగా కొట్లాడితే అడ్రస్ లేకుండా ఓడిపోతామని అర్థమైపోయింది. దొంగ ఓట్లను నమ్ముకున్నాడు, దొంగ ఓట్లు వేయించే పనిలో ఉన్నాడు. అందుకే ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలను, అన్నదమ్ములను నేను చేతులు జోడించి కొడతా ఉన్నా. దయచేసి 11 తారీఖు నాడు ఓటింగ్కు రండి, పాల్గొనండి.